హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. పూరి జగన్నాథుడికి సంవత్సరానికి ఒకసారి జ్వరం ఎందుకు వస్తుందో మీకు తెలుసా? బౌద్ధ మతస్థులు అధిక సంఖ్యలో పూరి జగన్నాథుడిని సందర్శించడానికి పూరికి ఎందుకు వస్తారో మీకు తెలుసా? కోహినూర్ వజ్రానికి పూరి జగన్నాథ స్వామివారి ఆలయానికి గల సంబంధం ఏమిటో మీకు తెలుసా? జగన్నాథ స్వామి ఆలయం మన హైదరాబాదులో ఎక్కడ ఉందో మీకు తెలుసా? పూరిలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం ఎందుకు కనిపించవో మీకు తెలుసా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను మరియు ఈ పూరి జగన్నాథ స్వామి యొక్క స్థల పురాణం గురించి క్లుప్తంగా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రస్తుతమున్న ఆలయ నిర్మాణాన్ని 12వ శతాబ్దంలో రాజా అనంత వర్మ చోళగంగాదేవ్ మొదలుపెట్టాడు. ఆయన మనవడు రాజా అనంగ భీమ్దేవ్ పాలనలో పూర్తయింది. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనుక ఒక కథ ఉంది, ఇప్పుడు మనం తెలుసుకుందాం. జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని మనకు స్థల పురాణాలు చెబుతున్నాయి. ఇక కథలోకి వెళితే, అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుడిని గిరిజనుల రాజైన విశ్వాసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని ఛేదించడానికి విద్యాపతి అనే ఒక బ్రాహ్మణ యువకుణ్ణి కలిసి అతనితో అన్ని వివరాలు చెప్పి అడవికి పంపుతాడు. విశ్వాసుడు కూతురు లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. విశ్వాసుడికి ఎటువంటి అనుమానం రాకుండా కొన్ని రోజులు అక్కడే ఉండి అక్కడి వివరాలు తెలుసుకొని రాజుగారికి చెప్పాలి అనుకుంటాడు విద్యాపతి. కొన్ని రోజుల తర్వాత విద్యాపతి తమ మామగారు అయిన విశ్వాసుడిని గిరిజనుల దేవుడైన జగన్నాథుడిని చూపించమని పదే పదే అడుగుతాడు. విశ్వాసుడు అల్లుడి మాట కాదు అనలేక ఒకరోజు అతడి కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకొని వెళతాడు. అప్పుడు విద్యాపతి తెలివిగా తన చేతిలో కొన్ని ఆవాలు తీసుకొని మామకు తెలియకుండా దారి పొడవునా వేస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. ఆ విషయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజుకు తెలియజేస్తాడు విద్యాపతి. అప్పుడు రాజు అక్కడికి చేరుకోగానే విగ్రహాలు మాయమైపోతాయి. దీనితో మహారాజు చాలా బాధపడతాడు. ఆ బాధతో నిరాహార దీక్ష మొదలుపెట్టి ఆహారం, నీరు అసలు ముట్టుకోడు. అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకు వచ్చాయి, కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలో అని రాజు ఆలోచిస్తూ ఉండగా ఆ సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వృద్ధుడి రూపంలో అక్కడికి వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఒక గదిలో విగ్రహాలను రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దము రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరుస్తాడు. శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించనిది అందుకేనట.
చతుర్దశ భువనాలను వీక్షించడానికి అన్నట్టు ఇంతింత కళ్ళు మాత్రం కనిపిస్తాయట. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైంది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ప్రతి హిందువు తన జీవిత కాలంలో తప్పక దర్శించవలసిన 4 ధామ్ పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఇందులో 3 ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా అందంగా అలంకరించి రథాలపైన ఊరేగిస్తారు. ఇది 12 రోజుల పాటు జరిగే ఉత్సవం. ఈ యాత్రకి 2 నెలల ముందే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి. పూరీలో జగన్నాథుని ఉత్సవ ప్రజా ఊరేగింపు సందర్భంగా లక్షలాది మంది భక్తులు రథంలో జగన్నాథుడిని చూడటానికి పూరీకి సందర్శిస్తారు. ఈ ఉత్సవం మాదిరిగానే ప్రపంచంలోని చాలా జగన్నాథ ఆలయాల్లో కూడా రథయాత్ర చేస్తుంటారు. జగన్నాథ స్వామివారికి జ్వరం ఎందుకు వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్థానయాత్ర దేవత విగ్రహాలను గర్భగృహం నుండి స్నానబేడి వరకు పెద్ద ఊరేగింపుగా తీసుకువస్తారు. దేవతలను సందర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. స్థానయాత్ర రోజున దేవతలను 108 కుండలతో స్నానం చేయిస్తారు. దేవాలయం ఉత్తర బావి నుండి మంత్రాలతో శుద్ధి చేయబడిన నీటితో శుద్ధి చేస్తారు. సాయంత్రం స్నానం ఆచరింపు ముగింపులో జగన్నాథుడు, బలభద్రుడు ఏనుగు తలపాగ ధరించి గణేశుడిని సూచిస్తారు. ఈ భగవంతుని రూపాన్ని గజవేషం అంటారు. స్థానయాత్ర తర్వాత దేవతలు సాంప్రదాయకంగా అనారోగ్యం పాలవుతారని నమ్ముతారు. రాజవైద్య సంరక్షణలో గోప్యత కోసం కోలుకోవడానికి అనారోగ్యంతో ఉన్న గదిలో ఉంచబడతారు. అనసార అని పిలువబడే ఈ కాలంలో దేవతలు భక్తులకు కనిపించలేరు. ఈ సమయంలో భక్తులు వీక్షించడానికి బదులుగా 3 పాత చిత్రాలను ప్రదర్శిస్తారు. రాజవైద్య ద్వారా నిర్వహించబడే ఆయుర్వేద మందులతో దేవతలు పక్షం రోజులలో కోలుకొని తమ భక్తులకు ప్రేక్షకులను అందించడం ప్రారంభించారని చెప్పబడుతుంది. కోహినూరు వజ్రానికి మరియు పూరి జగన్నాథ స్వామివారి ఆలయానికి గల సంబంధం ఏమిటంటే, మహారాజు రంజిత్ సింగ్ అనే ఒక గొప్ప సిక్కు చక్రవర్తి ఈ ఆలయానికి అధిక మొత్తంలో బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు. ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన విలువైన వజ్రం కోహినూరును కూడా ఈ ఆలయానికే విరాళంగా ఇవ్వమని అతను తన చివరి కోరికగా ఆజ్ఞాపించాడు. కానీ ఆ వజ్రం ఆలయానికి చేరుకోలేకపోయింది. కారణం ఏమిటంటే, అప్పటికే బ్రిటిష్ వారు పంజాబ్ రాష్ట్ర సర్వ హక్కులను తెగతెంపి దాని జమీందారు ఆస్తులను జప్తు చేయడమే దీనికి కారణం. బౌద్ధ మతస్థులు జగన్నాథుడిని ఆరాధించడానికి కారణం ఏమిటంటే, కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తల సిద్ధాంతాల ప్రకారం ప్రస్తుత ఆలయ పూరి జగన్నాథ్ టెంపుల్ స్థలం నందు క్రితంలో బుద్ధుని దంతాల అవశేషాలు కలిగిన ఒక బౌద్ధ స్తూపం ఉండేదని అంటుంటారు. అది తర్వాత కాలంలో శ్రీలంకలోని క్యాండీకి తరలించబడింది. ఆ సమయంలోనే వైష్ణవ మతంలోకి బౌద్ధ మతాన్ని కలగలిపారు. దీంతోటి జగన్నాథుణ్ణి కొలవటం ప్రాముఖ్యమైంది. ఇదంతా 10వ శతాబ్దానికి ముందు, అంటే ఒడిషాకి చెందిన సోమవంశీ రాజుల హయాంలో జరిగింది. జగన్నాథ దేవాలయం భారతదేశంలోని తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నెలకొని ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం రథయాత్ర సందర్భంగా అనేక వేల మంది భక్తులు హాజరవుతారు. ఈ దేవాలయం 2009లో నిర్మించబడింది. మీలో ఎవరైనా ఇప్పటి వరకు సందర్శించకపోతే ఒకసారి వెళ్ళి సందర్శించండి.
ఒకవేళ సందర్శించినట్టయితే మీ అనుభూతిని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు అలా షేర్ చేయడం వలన మా వీడియోకి ప్రాణం పోసినట్టు అవుతుంది. నాకు మరికొన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహం దొరుకుతుంది. జై హింద్. థ్యాంక్ యూ.